అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు నైన్ క్యూజైన్. ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ తోటి హరీరా చేసుకుంటున్నాము. చాలా అంటే చాలా హెల్తీ అండి ఇది. దీనికి ఏమేమి కావాలో, ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇవి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్‌లో నేనిక్కడ ఒక 10-12 పిస్తా పప్పులు తీసుకుంటున్నానండి. అలాగే 2 లేదా 4 అంజీర్, 15 బాదం పప్పులు, అలాగే 2 వాల్‌నట్స్, మళ్ళీ 2 లేదా 4 ఎండు ఖర్జూరాలు ఇలా వేసేసుకోవాలి. లాస్ట్‌లో ఒక 10 జీడిపప్పు. ఇవన్నీ ఒక బౌల్‌లో వేసేసుకున్నాం కదా! కొద్దిగా నీళ్ళు వేసేసుకొని మనం కడిగేసుకోవాలి. ఇలా కడుక్కోవడం వల్ల మనకి దుమ్మనేది పోతుంది. మళ్ళీ నీళ్ళు పోసేసుకోవాలండి మునిగేంత వరకు. ఇలా నీళ్ళు పోసేసుకున్నాక ఓవర్ నైట్ మనం దీన్ని నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ నానబెట్టుకోండి. లేదు అంటే 6 గంటలు మీరు నానబెట్టుకోవాలి. మనకిక్కడ ఎండు ఖర్జూరం టైం పడుతుందండి నానడానికి. మిగిలినవన్నీ త్వరగానే నానిపోతాయి. నానిపోయాక నేనిక్కడ బాదం పప్పులు, పిస్తా పప్పుల మీద ఉన్న స్కిన్, తొక్కను తీసేసుకొని పెట్టుకున్నానండి. అలాగే ఎండు ఖర్జూరంలో గింజలు తీసేసుకొని ఇలాగ చాప్ చేసుకొని పెట్టుకున్నా. ఇవన్నీ నేనిక్కడ మిక్సీ జార్‌లో వేసేసుకుంటున్నానండి. వేసుకున్నాక నేనిక్కడ కోర్స్‌గా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఎక్కడ కూడా కొద్దిగా నీళ్ళు కూడా వేయకుండా ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేనిక్కడ ఒక పావు కప్పు నీళ్ళు వేసేసుకొని గట్టిగా మనకి స్మూత్‌గా పేస్ట్ రావాలండి. ఇలా రావాలి. ఇప్పుడు ఇలా వచ్చిన దాన్ని నేనిక్కడ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 1-2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసేసుకొని, కరిగిపోయాక నెయ్యి గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ ఇక్కడ నేను వేసేసుకుంటున్నా. ఫ్లేమ్ చాలా లోలో ఉండాలండి. లేదంటే మనకి డ్రై ఫ్రూట్స్ పేస్ట్ మాడిపోతుంది. లో ఫ్లేమ్‌లో మీరు ఎక్కడా గూడా ఆపకుండా కలిపెడుతూనే మీరు ఉండాలి. కమ్మటి వాసన వచ్చేంత వరకు మీరు వేయించుకుంటూనే ఉండాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ హరీరా పిల్లలకి చాలా అంటే చాలా హెల్తీ అండి. ఎప్పుడైనా మీ పిల్లలకి నీరసంగా ఉంటే మీరు ఇది చేసివ్వండి. చాలా హెల్తీగా ఉంటారు. అయితే మీరు ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయాక ఇవ్వచ్చు. ఈవినింగ్ టైమ్స్‌లో అయితే కొంచెం డైజెషన్‌కి ప్రాబ్లమ్ అవుతుందండి. మార్నింగ్ అయితే మీకు ఈజీగా అరిగిపోతుంది. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమీ అందుబాటులో లేకపోతే ఒక్క బాదం పప్పుతో కూడా మీరు చేసుకోవచ్చండి. ఒక పావు కప్పు లేదా ఒక అరకప్పు బాదం పప్పులు నానబెట్టేసుకోండి ఓవర్ నైట్. నానబెట్టేసుకున్నాక వాటి పైనున్న స్కిన్ తొక్కలను తీసేసుకొని స్మూత్‌గా పేస్ట్ చేసేసుకొని ఇలా చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! పేస్ట్ మనకు చిక్కబడిపోయింది. ఇక్కడ నేను కాచి చల్లార్చుకున్న పాలు ఇక్కడ వేసుకుంటున్నా. కొద్దిగా పాలు వేయండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలాగా కలిపెట్టేసుకోవాలి ఫాస్ట్‌గా. ఇలా మొత్తం పాలనేవి మనకి పేస్ట్‌లో కలిసిపోవాలండి. అప్పుడు మిగిలిన పాలు కూడా మీరు వేసేసుకోవాలి. పాలు మనకి కొంచెం ఎక్కువగానే పడతాయండి దీంట్లో. మిగిలిన పాలు కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా చిక్కగా ఉంది చూసారు కదా పేస్ట్. నేను మరికొంచెం పాలనేది వేస్తున్నాను. నాకు 2-3 కప్పులు పాలు దాకా నేను వేసుకున్నానండి ఈ హరీరాకి. ఇది చాలా అంటే చాలా హెల్తీ అండి మనకి హరీరా. ఇప్పుడు ఇక్కడ కొంచెం నేను పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం. కలిపెట్టేసుకున్నాక ఇక్కడ నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక నేనిక్కడ 2 టేబుల్ స్పూన్లు బ్రౌన్ షుగర్ అనేది వేస్తున్నానండి. మీకు బ్రౌన్ షుగర్, వైట్ షుగర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు. లేదంటే పటికి బెల్లం పొడి కూడా వేసుకోవచ్చండి. పెద్దవాళ్ళైతే ఇవి ఏమీ వేసుకోవద్దండి. ఉట్టిగా కూడా తాగేయచ్చు. లేదు అంటే
తేనె వేసుకొని కూడా తాగొచ్చు. ఇప్పుడు చూసారు కదా మన కన్సిస్టెన్సీ ఎలా ఉందో? ఇలా ఉండాలండి మన కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ కప్‌లో తీసేసుకుందామండి. మన వేడి వేడి డ్రై ఫ్రూట్స్ హలీరా రెడీ అయిపోయిందండి. మీకు వేడిగా కావాలంటే వేడిగా తాగొచ్చు. చల్లగా కావాలి అనుకుంటే ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి టైం ఉంటే. పైనుంచి కొద్దిగా అంతా డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసేసుకొని కూడా తీసుకోవచ్చు. నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్‌కి ఇలాగ ఒక పెద్ద కప్పులో వచ్చిందండి. అలాగే ఒక చిన్న గ్లాస్‌లో వచ్చింది. ఒక ముగ్గురు దాకా తాగొచ్చండి దీన్ని. అంతేనండి. మన వేడి వేడి డ్రై ఫ్రూట్స్ హలీరా రెడీ అయిపోయిందండి. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నానండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.